హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు తెలంగాణలో హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి నిన్న ఈవినింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనం ఆల్రెడీ నిన్న ఈవినింగ్ వీడియో అయితే చూసాం. చాలా మంది సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అయితే అడిగారు. లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, సిలబస్కి సంబంధించి అండ్ ఎగ్జామ్ తెలుగులో రాసుకోవచ్చా, ఇలా చాలా రకాల డౌట్స్ అయితే అడిగారు. సో ఆ డౌట్స్ అన్ని పిక్ చేసి ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్ గా ఉంటాయి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. నేనైతే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నేను మన ఛానల్ ద్వారా అందిద్దాం అనుకుంటున్నాను. సో క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్ కావాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా కింద నాకు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ముందు కొన్ని వీడియోస్ రూపంలో ఆ సిలబస్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వివరాలు చూసినట్లయితే ముఖ్యంగా నన్ను అడిగినటువంటి డౌట్స్ ఏంటని ఇక్కడ చూసినట్లయితే పోస్టులు మరియు క్వాలిఫికేషన్ సంబంధించి కొంతమంది అడిగారు. ఎక్కువగా లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ సంబంధించి అయితే దాని గురించి చూద్దాం. ఇంకా సిలబస్ విశ్లేషణ, పరీక్ష తెలుగులో రాయవచ్చా, అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ విధానంకి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చదవాలి, అండ్ వీటికి సంబంధించి రిటర్న్ టెస్ట్ సంబంధించినటువంటి బుక్స్ ఏవి వాడితే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో మీరు ఏవి తీసుకుంటే ఎక్కువగా స్కోర్ చేయవచ్చు అనేది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మొదటగా మనం పోస్టులకు సంబంధించిన వివరాలు చూద్దాం. టోటల్గా మనకు తెలంగాణలో ఉన్నటువంటి పాత జిల్లాల వారిగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 584 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనం 8 రకాల పోస్టులను అయితే చూడవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ లాంటి 8 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కూడా మనకు లాస్ట్ టైం అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే వాటికి సంబంధించి ఇంకా కొంచెం సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదు. వాటి యొక్క వేకెన్సీ అయితే దీనిలో ఇవ్వలేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ 8 రకాల ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్ గా అండ్ కేటగిరీ వైజ్ గా మనకైతే నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. మీకు పూర్తి నోటిఫికేషన్ PDF కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. అయితే ఇక్కడ మనం ఒకసారి క్వాలిఫికేషన్ సంబంధించి నేను చెప్తాను. కొంతమంది అడిగారు మీరు 10th క్లాస్ తోటి అప్లై చేసుకునే, ఫస్ట్ 10th నుంచి వెళ్దాం. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ తోటి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 10th తోటి ఇక్కడ ప్రాసెస్ సర్వర్ లాంటి ఉద్యోగాలకు జస్ట్ మీరు 10th క్లాస్ తోటి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక రికార్డ్ అసిస్టెంట్ ఓన్లీ ఇంటర్ తోటి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th తోటి ఈ పోస్ట్కు ఓన్లీ ఇంటర్ తోటి రికార్డ్ అసిస్టెంట్. అండ్ మీకు అదర్ ఇంకేమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ కనుక ఉంటే మీకు ఇంటర్వ్యూ టైంలో మీకు అయితే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది, అక్కడ మీరు వాటిని చూపించుకోవచ్చు. ఇక కాపిస్ట్ లాంటి ఎగ్జామ్స్ సంబంధించి చూసినట్లయితే ఇవి ఇంటర్మీడియట్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేటువంటి తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఆ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి స్కిల్ టెస్ట్ విభాగం సంబంధించి. ఇక ఎగ్జామినర్ పోస్టుకు సంబంధించి ఇంటర్మీడియట్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇది కూడా ఇంటర్మీడియట్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ తోటి మీరు ఏది రికార్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ఎగ్జామినర్ పోస్టు జస్ట్ మీరు ఇంటర్మీడియట్ తోటి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ చాలా మంది చూసేటువంటి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జస్ట్ మీరు డిగ్రీ తోటి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్స్ అడగలేదు. దాంతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ మీన్స్ అంటే మీకు డిగ్రీలో కంప్యూటర్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా ఉన్నా కూడా నో ప్రాబ్లం, లేదంటే PGDCA లాంటిది ఉంటే మీకు బెటర్ అని చెప్పేసి అక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. దానిలో వన్ ఆఫ్ ద పాయింట్ కింద మీరు నోటిఫికేషన్ PDF కూడా చూడవచ్చు. ఇక టైపిస్ట్ గ్రేడ్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కూడా డిగ్రీ విత్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్స్ అనేటువంటిది మీకు అడగడం జరిగింది. అక్కడ మనకు తెలంగాణ గవర్నమెంట్ చేత మీరు రాసినటువంటి టైప్ రైటింగ్ సర్టిఫికేట్కి సంబంధించి షార్ట్ హ్యాండ్ సంబంధించినటువంటి ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ మనకు తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులు, ఆ సర్టిఫికేట్ ఉన్నటువంటి వ్యక్తులు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే దీనిలో మీకు 10th క్లాస్ తోటి, ఇంటర్మీడియట్ తోటి, డిగ్రీ తోటి మీ పాత జిల్లాలకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది దానికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అండ్ క్వాలిఫికేషన్. ఇంకా చాలా మంది ఎక్కువ మంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్. సో దీనిలో కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏజ్ చూసినట్లయితే 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. SC, ST, OBC వాళ్ళకు సో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే 10 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఆ ఏజ్ కూడా మీరు ఒకటి చూసుకోవచ్చు. ఇక లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే మనకు జనరల్గా
సో ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్స్ అయినప్పటి నుంచి లాస్ట్ టైం మనకు వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్ పంచాయతీ సెక్రటరీ కావచ్చు వీటికి కూడా 95:5 అనేటువంటి అంటే లోకల్లో 95 అండ్ నాన్ లోకల్ 5% కింద అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా 90% లోకల్కు అదేవిధంగా 5% నాన్ లోకల్కి అయితే ఇస్తారు. ఇది పాత జిల్లాల ప్రకారం వచ్చినటువంటి నోటిఫికేషన్. మనకి ఏదైతే మీరు అక్కడ వేకెన్సీస్ కూడా మనకు పాత జిల్లాల వారిగా ఇచ్చారు. సో దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ 4 సబ్ డిస్ట్రిక్ట్స్గా డివైడ్ అయినప్పుడు ఆ 4 జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దానిలో మళ్ళీ మనకు జనరల్ కేటగిరీ కింద ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇట్లా ఇచ్చారు. మీ కేటగిరీలో ఆ పోస్టులు ఉన్నాయో లేదో చూసి మీరు వాటికి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక జిల్లా వాళ్ళు ఇంకొక జిల్లాకు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు, మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు నాన్ లోకల్ కింద మాత్రమే పరిగణించబడతారు. నాన్ లోకల్ అనేటువంటిది 5% కింద మీకు ఒకవేళ మేము టాప్లో చేయగలుగుతాం మాకు బెటర్గా ఉందంటే మీరు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీరు ఎన్ని మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అప్లై చేసినా కూడా సపరేట్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది నింపవలసి ఉంటుంది. అండ్ అదేవిధంగా సపరేట్గా మీరు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మరి లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఎట్లా చూస్తారు? సో మనకు మీరు ఏదైతే డిస్టిక్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారో 7th to 10th క్లాస్ కనుక మీరు ఏ డిస్టిక్లో చదివి ఉంటారో అది ఓల్డ్ డిస్టిక్ ప్రకారం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డిస్టిక్ని మీకు లోకల్ డిస్టిక్ కింద పరిగణించబడతారు. సార్ నేను ఇప్పుడు మీరు డివైడ్ అయినటువంటి డిస్టిక్ కాకుండా మీరు ఓల్డ్ డిస్టిక్ను బేస్ చేసుకొని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? 1 to 7th క్లాస్ అనేటువంటిది మీరు ఆ డిస్టిక్లో అందులో హైయెస్ట్ ఎక్కడ చదివి ఉంటారో సో ఆ డిస్టిక్ మీకు లోకల్ జిల్లా కింద పరిగణించబడుతుంది. లేకుంటే మీరు మల్టిపుల్గా 1 year ఒక దగ్గర 2 years ఒక దగ్గర అన్ని ఈక్వల్గా చదివినట్లయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. 4th to 10th క్లాస్ అనేది ఎక్కువ చదివితే ఆ జిల్లాలో మీకు లోకల్ కింద పరిగణించబడుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ 1 to 7 చూస్తారు, దానిలో చాలా మల్టిపుల్ కనుక ఉన్నట్లయితే నెక్స్ట్ 4th to 10th వెళ్తారు. సో దాదాపు మీరు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లోనే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ ఓల్డ్ డిస్ట్రిక్ట్ పరిగణలోకి తీసుకొని లేదు చాలా మంది ఇట్లా మల్టిపుల్గా కనుక చదివినట్లయితే హైయెస్ట్గా చదివిన దాన్ని మీకు ఆ డిస్ట్రిక్ట్ కింద ఇస్తారు. లేదంటే మళ్ళీ 4th to 10th అయితే చూడడం జరుగుతుంది. ఈ విధంగా మీకు లోకల్ కింద అయితే పరిగణించబడతారు. ఇంకా అదే కాకుండా ఇక్కడ మీరు ఒకటే అంటే లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నేను అప్లై చేశాను అనుకోండి, నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కూడా అప్లై చేద్దాం లేదంటే ఏదైనా ఒకటి వరంగల్ డిస్ట్రిక్ట్ కూడా అప్లై చేద్దాం అంటే కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సపరేట్ అప్లికేషన్ ఫీజు పెట్టాలి. అండ్ అదేవిధంగా దీనిలో మీకు పార్ట్ ఏ పార్ట్ బి అని అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ అనేటువంటి జస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓటీపీ వన్ టైం రిజిస్ట్రేషన్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ ఐడి పాస్వర్డ్ తోటి మీరు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ ఎగ్జామ్ మాత్రం ఒకటే కండక్ట్ చేస్తారు. అండ్ అది అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఫీజు కూడా సపరేట్గా ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 అట్లా ఉంది, మిగతా వాళ్ళకి 800 ఉంది కనుక మీరు సపరేట్ ఫీజు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటే ఐడి తోటి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అప్లై చేసుకోవచ్చు, ఒకే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా? క్లియర్ ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. సో అదేవిధంగా ఫీజు మాత్రం మీరు డిఫరెంట్ పోస్ట్ కూడా మీరు డిఫరెంట్ పోస్ట్కి అప్లై చేస్తే డిఫరెంట్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది చెల్లించవలసి అయితే ఉంటుంది. సో ఇది మనకు లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ సంబంధించి. మీకు ఇంకా ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను చెప్పేటే కాకుండా మీకు ఇంకేమైనా అదర్ డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. నేను అక్కడన్నా రిప్లై ఇస్తాను. వాటిని పిక్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక సెలెక్షన్ ప్రాసెస్ కనుక మనం చూసినట్లయితే సో మీకు తెలుసు దీనిలో రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అదేవిధంగా ఈ విధంగా అయితే ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ పోస్టును బట్టి మీకు ఇంతకుముందు చెప్పినటువంటి 8 పోస్టులో ఒక్కొక్క పోస్ట్కు ఒక్కొక్క రకంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంది. కొన్నిటికి 80 మార్కులతోటి రిటర్న్ టెస్ట్, 20 మార్కులు ఇంటర్వ్యూ అయితే ఉంది. కొన్నిటికి 50 మార్కులతో రిటర్న్ టెస్ట్ అట్లయితే ఉన్నాయి. మనకు చాలా మంది అప్లై చేసేటువంటి జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు కనుక చూసినట్లయితే సో వాటికి సంబంధించి 80 మార్కులు అనేటువంటిది రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. 20 మార్క్స్ మనకు జనరల్గా ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ రిటర్న్ టెస్ట్ మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుందండి. కంప్లీట్గా మీకు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. సో దానిలో మీరు ఈ రిటర్న్ టెస్ట్కి సంబంధించి కనుక చూసినట్లయితే 2 విభాగాల్లో మనకు ఉన్నాయి. 40 మార్క్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, 40 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 40 ఉన్నాయి. సో ఇవి ఏంటి అనేది కూడా మీకు ఆ సిలబస్ ఏంటి అని కూడా చెప్తాను. ఇప్పుడు ఎండింగ్లో చెప్తాను మీకు కంప్లీట్గా ఏ సిలబస్ ఏంటి అనేది. నెక్స్ట్ కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉంది, టైప్ రైటింగ్ లాంటిది. ఆ స్కిల్ టెస్ట్ అనేది కొన్నిటికి ఉంది. ఇంటర్వ్యూ సో మీకు ఇంటర్వ్యూ ఎట్లా అంటే 1:3 రేషియోలో పిలుస్తారండి ఇంటర్వ్యూకి. ఓకేనా? సో రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత దానిలో ఒక పోస్టుకు 3 పిలిచి ఇంటర్వ్యూ అనేటువంటిది ఆయా పోస్టును బట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ తీసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మనకు క్లియర్గా అయితే అక్కడ మెన్షన్ చేశారు. సో పరీక్ష మీకు ఏదైతే జనరల్ అవేర్నెస్ విభాగం అనేది తెలుగులో కూడా ఉంటుంది. ఇక ఇంగ్లీష్ అనేది జనరల్గా మీకు తెలిసినటువంటిది అది ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు కనుక
సో మీరు ఈ 40 మార్కుల పేపర్ అయితే మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు కనుక చాలా బెటర్. తెలుగు ఎవరైతే తెలుగు వాళ్ళు అంటే ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకు కూడా ఇది కొంత అడ్వాంటేజ్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఇంకా సిలబస్ విశ్లేషణ చూద్దాం. మీకు చెప్పాను జనరల్ అవేర్నెస్ మనకు ఉన్నటువంటి రెండే పార్ట్స్ ఇక్కడ, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు అండ్ బుక్స్ కూడా ఏం చదవాలి అనేది కూడా చెప్తాను. ఒకసారి ఆ సిలబస్ లో మీరు ఏమేమి చూసుకోవాలి, ఆ పర్టికులర్ జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటనేది కూడా చూద్దాం. సో మొదటగా మనకు ప్రతిదానికి జనరల్ నాలెడ్జ్, అదే జనరల్ అవేర్నెస్ అనేటువంటిది ఉంది, జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దానిలో మనం ఏ విభాగాలు చూసుకోవాల్సి ఉంటుంది అనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రీజనల్. సో మనకు కరెంట్ అఫైర్స్ అనేది నేషనల్, ఇంటర్నేషనల్, మన రీజనల్ తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అయితే ఇక్కడ ఏ టాపిక్ని ఎంతవరకు చదవాలి, ఎందుకంటే ఉన్నటువంటి 40 మార్కులకు ఇంత లెంతీ సిలబస్ మనకు ఆ జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్ అంటే చాలా టాపిక్స్ వస్తాయి కనుక వీటిని ఎంతవరకు చదవాలనేది కూడా మనకు ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. నేను వీటి మీద క్లాసెస్ చేసినప్పుడు మీరు ఏ టాపిక్స్ని ఎక్కువ చదవాలి, అన్ని టాపిక్స్ మొత్తం కంప్లీట్గా మనం గ్రూప్ 2 లెవెల్లో ఇవన్నిటిలో చూసినట్లయితే గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి సిలబస్, ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి సిలబస్ కూడా కనబడుతుంది. కాకపోతే మనం దీనిలో ఎంతవరకు చదవాలని మనకు తెలియాలి. నేను సబ్జెక్ట్ మీద క్లాసెస్ చేసినప్పుడు వాటికి సంబంధించి మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, నేను వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ సైన్స్ అని ఇచ్చారంటే మనకు జనరల్ సైన్స్ అంటే ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన టాపిక్స్ చూసుకోవాలి. ఇక జాగ్రఫీ అండ్ అదేవిధంగా ఎకనామిక్ ఆఫ్ ఇండియన్ తెలంగాణ అంటే ఎకనామీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ 33 జిల్లాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా మీకు ఇట్లా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ మూవ్మెంట్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ హిస్టరీ. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ మనకు ముఖ్యంగా బ్రిటిష్ ఇండియా చట్టాలకు సంబంధించి ఎక్కువగా అడుగుతాడు. అండ్ మనకి ఏదైతే మౌలిక రాజ్యాంగం ఉంటుంది కదా, సో మౌలిక రాజ్యాంగం అండ్ దాంతో పాటుగా సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నర్, సో ఇటువంటి మేజర్ టాపిక్స్ ఉంటాయి. మీకు వాటి గురించి నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ మూవ్మెంట్ కూడా దానిలో మనం ఏ టాపిక్ చూడాలి, చాలా పెద్ద లెంతీ టాపిక్, కాకపోతే ఇక్కడ ఉన్నది 40 మార్కులకి ఇంత సిలబస్ ఉంది కనుక సో మన మేజర్ టాపిక్స్ మాత్రమే కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది, వాటి గురించి చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అండ్ ఈవెంట్స్ అంటే మన భారతదేశం వివిధ దేశాలతో చేస్తున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇక్కడ చూసినట్లయితే మనకు జాతీయోద్యమం సంబంధించి ఫోకస్ చేయమంటున్నాడు. ఏదైతే 1857 జాతీయోద్యమం తర్వాత మనకు వచ్చినటువంటి పరిణామాలపైన నేషనల్ కాంగ్రెస్ మూవ్మెంట్ కావచ్చు, అతివాదులు, మితవాదులు కావచ్చు, సో ఇట్లా మనకు గాంధీ యుగం కావచ్చు, దానిలో ప్రముఖుల యొక్క పాత్ర మనకు లాస్ట్ టైం ఎక్కువగా ఇక్కడ నుంచి చదివాడు. నేను వాటి గురించి కూడా మీకు వీడియో చేస్తాను, ఎక్కడ చదవాలి, ఏవి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా చెప్తాను. ఇంకా తెలంగాణ మనకి ఏదైతే స్కీమ్స్ ఉంటాయి కదా అవి అండ్ తెలంగాణ కల్చర్ అండ్ దానికి సంబంధించిన సొసైటీ, లిటరేచర్, ఇవన్నిటికి సంబంధించి కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ఇది సిలబస్ స్టెప్ బై స్టెప్ నేను వీడియోస్ రూపంలో కూడా మీకు అందిస్తాను. ఇక జనరల్ ఇంగ్లీష్ విభాగంలో మీకు తెలిసినటువంటిదే యాక్టివైజ్, ప్యాసివైజ్ కావచ్చు, యాంటోనమ్స్, ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, ఎర్రర్ కరెక్షన్, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇడియమ్స్, ఫ్రేజ్, అదేవిధంగా ఇక్కడ జాయినింగ్ ద సెంటెన్స్ కావచ్చు. సో ఇక్కడ పారాగ్రాఫ్ సంబంధించి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు కదా పేరా ఇచ్చేసి అటువంటి, ఇంకా ప్రిపోజిషన్స్ అండ్ సెంటెన్స్ అరేంజ్మెంట్ అండ్ సెంటెన్స్ కంప్లీటేషన్, ఇంకా ఇట్లా టోటల్గా మనకు జనరల్ ఇంగ్లీష్లో ఏమేమి వస్తో ఆ టాపిక్స్ అనేటువంటి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించి మీకు బుక్స్ ఏం చదవాలనేది ఒక డౌట్ వస్తుంది. సో ముఖ్యంగా నేను ఇంగ్లీష్కి సంబంధించి మీరు బుక్ అయితే అరిహంట్ సిరీస్లో చాలా ఎక్సలెంట్ బుక్స్ ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. లేదు అంటే యాక్చువల్గా మనకు గ్రామర్, మీరు ఏదైతే ఇంటర్మీడియట్ డిగ్రీలో మీ దగ్గర ఏదైనా గ్రామర్ నోట్స్ ఉన్నా కూడా, మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూషన్లో గ్రామర్ నోట్స్ ఉన్నా కూడా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మీరు మోర్ ఎవర్ ఏంటంటే అరిహంట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టికల్స్ కావచ్చు, యాక్టివైజ్, ప్యాసివైజ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సో వాటికి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి మెథడ్ చూసుకొని దాని మీద నెంబర్ ఆఫ్ బిట్స్ కనుక మీరు ఒక టాపిక్ మీద 100 నుంచి 150 బిట్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్లో గ్రిప్ వస్తుంది. ఎందుకంటే 40 మార్కులు ఉంది కనుక ఇది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది అందరూ చదువుతారు జనరల్గా, అక్కడ కాంపిటీషన్ అనేది ఈక్వల్గా వస్తుంది, బట్ ఇంగ్లీష్ అనేది చాలా తక్కువ మందికి చేయగలుగుతారు. సో అటువంటి టైంలో మీరు ఇంగ్లీష్ మీద కొంత గ్రిప్ కనుక తీసుకొచ్చుకున్నట్లయితే జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే డైలీ ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్కి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ అరిహంట్ సిరీస్ బుక్ తీసుకోండి, మీకు దానిలో మంచి సబ్జెక్ట్ అయితే దొరుకుతుంది. దాంతోపాటుగా ప్రాక్టీస్ బుక్ ఒకటి ఏదైనా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కదా, ఆ బుక్ తీసుకొని డైలీ కొన్ని ప్రాక్టీస్ చేయండి. అక్కడ మీరు ఇంగ్లీష్ బెటర్ రిజల్ట్ అయితే పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక వీటికి సంబంధించి మనకు మీరు ఆల్రెడీ మీరు కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇవన్నిటికి సంబంధించిన బుక్స్ మీకు ఉంటాయి. ఇవన్నీ కలిసి మీకు ఒకటే బుక్లో కావాలి అంటే మీకు హైటెక్ విజయ రహస్యం బుక్ దొరుకుతుంది. దానిలో మీకు ఎనఫ్ అన్నమాట, అంటే ఈ టైప్ ఆఫ్ సిలబస్ 40 మార్కులకు ఎక్సలెంట్గా మీకు సరిపోయే విధంగా హైటెక్ విజయ రహస్యం బుక్ ఉంటుంది. మీరు కావాలంటే లేటెస్ట్ ఎడిషన్ ఒకసారి తీసుకొని చూడండి.
దానిలో మనకు హైలైట్ టాపిక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు ప్రిపేర్ కావచ్చు. లేదు నేను ఇంకా కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవుతా, గ్రూప్ 2లో ప్రిపేర్ అవుతా అనుకుంటే మీరు తెలంగాణ హిస్టరీకి సంబంధించి నాకు అన్నిటికీ పని చేయాలనుకుంటే మీరు ప్రకాష్ బుక్ని తీసుకోవచ్చు. ఓకేనా, ప్రకాష్ సార్ బుక్ చాలా బాగుంటుంది. దాంతోపాటుగా తెలుగు అకాడమీ బాగుంటుంది. తెలంగాణ హిస్టరీ కావచ్చు, మూవ్మెంట్కి సంబంధించి, ఇక పాలిటిక్స్ సంబంధించి కృష్ణారెడ్డి సార్ కావచ్చు, లక్ష్మీకాంత్, ఇవన్నీ నేను గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి కూడా యూజ్ అయ్యే విధంగా చెప్తున్నాను. మీరు ఆ లెవెల్లో చదువుతూ దీనికి కూడా యూజ్ కావాలనుకుంటే ఆ బుక్స్ లక్ష్మీకాంత్ సార్ది లేదంటే కృష్ణారెడ్డి సార్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కావాలనుకుంటే మీరు ప్రజెంట్ సీనియర్ సార్ బుక్ బాగుంది, అదేవిధంగా అండ్ సైఎస్ఆర్ బుక్, ఈ రెండిట్లో ఏ బుక్ తీసుకున్నా కూడా మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇక కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు రెగ్యులర్గా మీరు కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా నేను కూడా లాస్ట్ 6 months 1 year కరెంట్ అఫైర్స్ నా దగ్గర ఉన్నాయి. నేను జనవరి నుంచి కూడా కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను. మీకు ఆ పీడిఎఫ్ కూడా మీకు నేను అందిస్తాను. మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వాటితో పాటుగా మీరు షైన్ ఇండియా లాంటి బుక్స్ వచ్చి మార్కెట్లో చాలా దొరుకుతాయి. ఆ కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి ఇంకా నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఇంకా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోటి బుక్స్ గురించి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఇది మనకు ఇది హైకోర్టు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, ఇంకా ఇతర విషయాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ కనుక ఉన్నట్లయితే సో ఆ కంప్లీట్ డౌట్ నాకు కింద కామెంట్ చేయండి. వీలైతే అక్కడ మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. లేదంటే ఒక వీడియో ద్వారా కూడా మరొక వీడియో ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తే కనుక కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అందిస్తాను. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు 1 by 1 ఎట్లా స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మర్చిపోకుండా కింద నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.